కరకరలాడే కాకరకాయ తాలింపు ఇప్పుడు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. 6 స్పూన్లు నూనె. కాకరకాయ తాలింపుకి నూనె ఎక్కువ పడుతుంది. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 5 పాయలు తెల్లుల్లి, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, పోపు గింజలు కాసేపు వేపుకోవాలి. గరిటతో ఇలా వేపుకోవాలి. కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ కడిగి వేసుకోవాలి. ముక్కలు కడిగి వేసినాక కొంచెంసేపు వేపుకోవాలి. 1/2 స్పూను పసుపు, ఉప్పు 1/2 స్పూను, కలుపుకోవాలి. కాసేపు వేపుకున్నాక మూత పెట్టుకోవాలా. కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. కారము 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత గరిటతో వేయించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద తాలింపు మగ్గుతుంది. ఇప్పుడు పప్పుల పొడి వేసుకుందాం. 50 గ్రాముల సాయిపప్పు, 6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, సగం తెల్లుల్లిగడ్డ, 1 స్పూను ఉప్పు. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలా. ఇప్పుడు తాలింపులోకి పప్పుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని వేపుకోవాలి. గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. కరకరలాడిన కాకరకాయ తాలింపు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.